Watch full episodes on Jio Hotstar. ఇది స్పెషల్ మాట్లాడే ట్రైనింగ్ గొరిల్లా. దీని పేరు టీటో. ఇది మనల్ని కోటీశ్వరుల్ని చేసేస్తుంది. ఒకవేళ గట్టు బట్టు ఇద్దరు మధ్యలో వచ్చారంటే ఇది వాళ్ళని సమాధి చేసేస్తుంది. ఎవరైనా నా కోసం బ్లాక్ కాఫీ తీసుకొస్తారా? పంచదార వేసి. ఎక్స్క్యూజ్ మీ షేర్ సింగ్, ఈ రోజు నాకు కాస్త జలుబుగా ఉంది, ఏమి అనుకోవద్దు. అందుకే టీటు ఇక్కడ మీకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు. టింగ్ టాంగ్, ఎక్సర్సైజ్ ఎక్విప్మెంట్స్ అన్ని తురుము పట్టిపోయాయి. నేను వాటికి ఆయిలింగ్ చేయమని చెప్పాను. చేసావా లేదా చెప్పు. నిన్నే ఆయిలింగ్ చేశాను సార్. అసలు మీరేం కంగారు పడాల్సిన పని లేదు సార్. ఈ టింగ్ టాంగ్ పని చేస్తే చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది సార్. హే టింగ్ టాంగ్, నువ్వు దీనికి కూడా ఆయిల్ రాసావా ఏంటి? అవును సార్, కింద పైన అన్ని చోట్ల ఆయిల్ వేశాను సార్. నా పని చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది సార్. మీ మాట జవదాటను. నీకు పని చెప్పాను చూడు, నన్ను అనాలి. సరే సారీ, ఇది నా తప్పే. నేను నీకు సరిగ్గా చెప్పలేదులే. యా ఏంటి, దీనికి కూడా ఆయిల్ ఉంది? అన్ని చోట్ల వేశాను సార్, అన్ని చోట్ల వేశాను. మీరు ఎక్కడెక్కడ ఎక్సర్సైజ్ చేస్తారో అక్కడంతా వేశాను. బాబోయ్, నీకు పని చెప్పాను చూడు, నన్ను అనాలి. నన్ను క్షమించు, దయచేసి నన్ను క్షమించు. ప్రేక్షకులారా, ఈ జాతికు చెప్పే గొరిల్లాని చూడండి. ఇది ప్రజలకు ఏం చెప్తుందో రండి వెళ్ళి చూద్దాం గొరిల్లా బాబాని. ప్రజల్లారా, ఈ బావిలో మీరెంతైతే డబ్బు వేస్తారో అంతకు రెట్టింపుగా మీకు డబ్బు లభిస్తుంది. బాబా గారు, నా దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి. మీరు గన చెప్పారంటే నేను తీసుకెళ్లి బావిలో వేసేస్తాను. ఆగండి, నేనే ముందు వేస్తా. ఎందుకంటే నా దగ్గర 10,000 ఉంది. గొరిల్లా బాబా, ఈ రోజు ఉదయం 5,000 వేశాను. అయితే నాకు ఇప్పుడు దాకా ఏమీ దొరకలేదు బాబా. చూడు, ఒక బకెట్ నీళ్లు తీసుకురా. డబ్బులు. జై జై గొరిల్లా బాబాకి జై జైలు. 5,000కి 10,000 దొరికింది. బాబాకు జై, బాబాకు జై. బాబాజీ, నేను బంగారం వేస్తాను. నేను వెండేస్తున్నాను. ఆగు, నేను వేస్తాను. ప్రేక్షకులారా, ఇక్కడ ఏమి జరుగుతుందో మీరు గమనిస్తూనే ఉన్నారు కదా. మీరు ఇక్కడ క్లియర్ గా చూడవచ్చు. బట్టు, ఇదంతా నిజం కాదు. ప్రజల్ని మోసం చేస్తున్నారు. కాబట్టి మనమే ఏదో ఒకటి చేయాలి. త్వరగా వెళ్దాం. బాబాజీ, నేను 1 కిలో బంగారం తీసుకొచ్చాను. బావిలో వేసేయమంటారా? బాబా, నేను నగలు తీసుకొచ్చాను. బావిలో వేసేయమంటారా? బాబా, నేను 10 కిలోలు వెండి తీసుకొచ్చాను. వేసేయినా? ముందుగా నేనే వచ్చాను, నేనే వేస్తాను. బాబా గారు, నా పేరు మోహన్. సైలెన్స్. నేనే ఇన్స్పెక్టర్ మన్మాని. నేను టీ తాగుతున్నాను కదా, అందరూ పక్కకి తప్పుకోండి. ఇక్కడ ఏం జరుగుతుంది? ఏమిటి? మన్మని సార్ వచ్చేసారు. ఇక మనకి ఏ సమస్య ఉండదు. గొరిల్లా బాబా, నేను ఇంటి నుంచి 50,000 తీసుకొచ్చాను. నా దగ్గర కేవలం ఇవి మాత్రమే ఉన్నాయి. బావిలో వేసేయమంటారా బాబా? డబ్బా? ఏంటి మన్మని సార్, మీరు కూడా ఇవన్నీ నమ్ముతున్నారా? ఇదొక డూప్లికేట్ గొరిల్లా. నిజమైన గొరిల్లా ఎక్కడా మాట్లాడదు. ఇదంతా పచ్చి మోసం. హలో, వాళ్ళిద్దరూ గట్టు బట్టు. వాళ్ళతో జాగ్రత్తగా ఉండు, సరేనా?
ఫోన్ ఆఫ్ చేసేస్తున్నాను. చూడండి, నేను ఒక్కసారి చెబుతా, మీరిద్దరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి. మిస్టర్ గొరిల్లా గారు, మేము ఎప్పుడు తప్పుడు పనులకి తప్పుడు మనుషులకి సహాయం చెయ్యం. కాబట్టి దయచేసి మీ నిజ స్వరూపాన్ని త్వరగా బయట పెట్టండి. తొందరపడకు, ఆగవు. హే గట్టో, నువ్వు అలా సైడ్ వెళ్ళు. నా సిక్స్త్ సెన్స్ నన్ను హెచ్చరిస్తోంది. ఇక్కడేదో ప్రమాదం జరగబోతోంది. దీని వెనక దాగున్న నిజాన్ని కనిపెడతాను. అది ఎంత కష్టమైనా సరే, ఏవైనా సరే, నా ప్రాణాలని పణంగా పెట్టి అదేంటో కనిపెడతాను. వాయించండి. మేము గొరిల్లాలం. యుద్ధానికి ముందు డాన్స్ చేస్తాం. నేను డాన్స్ చేస్తూనే శత్రువులను అంతం చేస్తాను. నా సిక్స్త్ సెన్స్ కూడా అదే చెబుతుంది. ఇప్పుడు మీ సిక్స్త్ సెన్స్ ఏమని చెప్తోంది? ఇలాంటి అనవసరమైన విషయాల్ని నమ్మకు అని నన్ను హెచ్చరిస్తోంది. ఎందుకంటే ఇది ఖచ్చితంగా గొరిల్లా కాదు. గొరిల్లా ఎప్పుడు మాట్లాడింది ఖచ్చితంగా వీడు మోసం చేస్తున్నాడు. నిజమేంటో మనమే కనిపెట్టాలి. అవును, నేను కూడా దుస్తుల్ని హతమార్చడానికి ముందు డాన్స్ ఆడతాను. చూడు. నాకు ఒంటరిగా డాన్స్ చేయడం అస్సలు నచ్చదు. గట్టు గట్టు నన్ను కాపాడు. ఏంటి గట్టు అలా దిక్కు చూస్తున్నావు? త్వరగా వచ్చి నన్ను కాపాడు. కాపాడు. హే గట్టు, వాడి సంగతి నువ్వు చూసుకో. బట్టు ఇప్పటికల్లా కిందకి రాడు. చూడండి, నేను ప్రజల మంచిని కోరుకుంటున్నాను. ఈ గట్టుబట్టు నన్ను అడ్డుకుంటున్నారు. ఎవరైతే ఇద్దరిని బావిలో వేస్తారో వాళ్లకు 4 గింతలు లభిస్తుంది. 4 గింతలు లభిస్తే నేనే వెళ్ళి పట్టుకుంటాను. పట్టండి. గట్టుబట్టు ఆగండి. యు ఆర్ అండర్ అరెస్ట్. హ్యాండ్స్ అప్. పారిపోవటానికి ప్రయత్నించొద్దు. పారిపోయారంటే త్వరగా. బాబాయ్ నొప్పెడుతుంది. నీకంటే గుర్రె నయం అనుకుంటాను బాబాయ్. కాపాడు. వేసేయండి, వాళ్ళని బావిలో వేసేయండి. గొరిల్లా బాబా, అలా చూడండి, నేను గట్టుబట్టుని బావిలో వేయించేస్తున్నాను. నాకు 4 రెట్లు ఇప్పించాలి. ఏమంటారు చెప్పండి బాబా. రే, ఏం చేస్తున్నారు? ఇలా చేయొద్దు. అలా చూడండి, వాళ్ళు దాంట్లో కూర్చొని వెళ్లిపోతున్నారు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, చూసారా నేను కనిపెట్టిన బండి? చూసారా రైట్ టైం లో ఎలా ఎంట్రీ ఇచ్చాను? అవును, ఇది నా మేఘాల బండి. ఇప్పుడే నేను కొత్తగా కనిపెట్టాను. ఎలా ఉంది? ట్రయల్ రన్ లో ఉన్నాను, మీరు కష్టంలో ఉన్నారని తెలిసింది, అందుకే కాపాడి ఇలా తీసుకొచ్చాను. ఎలా ఉంది? బటోడేకర్ సార్, మీరు ఇంకొంచెం పైకి వెళ్ళండి, లేకపోతే వాళ్ళ చేతుల్లో మన పని అయిపోతుంది. ఓకే ఓకే ఓకే, ట్రై చేస్తాను. ఈ రోజే కదా ఫస్ట్ ట్రయల్ రన్, చూద్దాం ఏమవుతుందో. శబాష్ టీటో, ఇవాళ గట్టు బట్టుకి తెలిసి ఉంటుంది, వినాశనానికి మరో పేరే ఈ షేర్ సింగ్. అయితే మొదటి పేరు ఎవరిది బాస్? షాటాప్. సింహం మాట్లాడేటప్పుడు చిట్టెలుకలు డాన్స్ చేయకూడదు, అర్థమయ్యిందా? షేర్ సింగ్, కాస్త రుమాలిస్తారా? ఇస్తాను. ఇదిగో తీసుకోండి. వద్దు తుమ్మద్దు. తుమ్మకండి.
నువ్వెవరు? ఇక్కడికి ఎలా వచ్చావు? ఎందుకు వచ్చావు? వినాశనానికి మరో పేరే షేర్ సింగ్, ఇక్కడేం చేస్తున్నావు? నేను నా డబ్బుని రెట్టింపు చేసుకుందామని వచ్చాను. పదండి. అయ్యో, ఈ మిషన్ లో ఏదో ట్రబుల్ వచ్చినట్టుగా అనిపిస్తోంది. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? అరే ఏంటిది డాక్టర్ సార్, బ్యాకప్ పవర్ లేదా మీ దగ్గర? బ్యాకప్ పవర్ గురించి మర్చిపో, ముందు నీ పవర్ గురించి ఆలోచించుకో. ముందు కిందకి దోకండ్రా బాబు. హెల్ప్ ప్లీజ్, హెల్ప్ హెల్ప్, లిఫ్ట్ ప్లీజ్, లిఫ్ట్ లిఫ్ట్. క్లౌడ్ లో క్లౌడ్ మ్యాన్ కూడా ఉంటారా? మేఘాలు కూడా ప్రాణం ఉంటుందా? చాలా ఆశ్చర్యంగా ఉంది. కాపాడండి. ఎంత ఖరీదైనా సరే వీటన్నిటినీ కొనేయండి. మన గొరిల్లా ఖరీదు రోజు రోజుకి పెరుగుతూ ఉంది. బట్టు సార్, మీకు నమ్మకం ఉందా మీ ప్లాన్ పర్ఫెక్ట్ గా పనిచేస్తుందని? ఖచ్చితంగా పనిచేసి తీరుతుంది. ఎందుకంటే షేర్ సింగ్ ని టీటూని ఇందులో పథకం ప్రకారం మేము ఇరికించాం. అందుకని ఎలాంటి సమస్య ఉండదు. ఇలా చూడండి, దయచేసి నా మాట వినండి మోహన్ సింగ్. మీరు కానీ దీనికి ఒప్పుకున్నారంటే మీకు ఇందులో మేము 10% భాగం ఇస్తాం. పర్లేదే, మోసం చేస్తున్నారా? నేనెందుకు ఒప్పుకోను. సముద్రంలో అపాయాన్ని లెక్క చేయకుండా నేను దొంగతనం చేస్తాను. అక్కడ దొరికే వజ్రాలు, వైడూర్యాలు నేను అరటిపండు షిప్మెంట్ లో దాచి విశ్రాంపూర్కి తీసుకొస్తాను. ఆ తర్వాత గవర్నమెంట్ గూడెంలో దాచేస్తాను. ఆ తర్వాత అందరికి షేర్ చేస్తాను. ఇలా అన్నిట్లో నా భాగం ఉన్నప్పుడు ఎందుకురా ప్రాఫిట్ లో భాగం ఇవ్వడానికి ఏడుస్తున్నారు? మర్యాదగా నాకు 50% కమిషన్ కావాలి, లేకపోతే పోలీస్ దగ్గరికి వెళ్ళిపోతాను. 50-50 మీకు ఇప్పుడు ఓకేనా? చెప్పండి. సంతోషం. ఓకే, మాట ఇచ్చినట్టు మాకు డబ్బులు ఇచ్చేయాలి. గవర్నమెంట్ గోడౌన్లో బంగారం, వెండి, ముత్యాలు, ఆభరణాలన్నీ దాచి ఉంచారట. లెఫ్ట్ అండ్ రైట్ కొంచెం ఆలోచించండి. వాటిని మనం దొంగతనం చేసామంటే మన పరిస్థితే మారిపోతుంది. ఏం చేస్తున్నారు? ఆలోచిస్తున్నాం బాస్. పునాదులు లేని ఇల్లు, వస్తువులు లేని కొట్టు దేనికి ఉపయోగపడదు. యూజ్లెస్. అర్థమయ్యిందా? భలే ఉంది మీ చోద్యం. మీరే కదా ఆలోచించమని చెప్పారు. ఆలోచిస్తుంటే మరి ఇలా తిడుతున్నారేంటి బాస్? పోండి బాస్, నేను మీతో మాట్లాడను. తెలివి తక్కువ దద్దమ్మ. గవర్నమెంట్ గోడౌన్కి వెళ్లి టీటూకి ఇదే ఆఖరి దొంగతనం అవుతుంది. నేను ఇన్స్పెక్టర్ మాని. టీ తాగకుండా ఏ పని చేయను. గట్టుబట్టు నన్ను తప్పించుకుని మీరు ఎక్కడికి వెళ్తారు? నన్ను వదలండి, నన్ను విడిచిపెట్టండి. వెళ్ళండి, అరటి పళ్ళు మధ్య దాచిపెట్టిన బంగారం నగలన్నింటినీ బయటికి తీయండి. ఇన్ని అరటి పళ్ళ అన్ని నాకే. బాస్ మీకేమి ఇవ్వను.
టీటు టీటు అరటిపళ్ళు తర్వాత తినొచ్చు, ముందు బంగారాన్ని వెతుకో వెతుకో. టీటు గట్టు బట్టు ఇక్కడ కూడా వచ్చారు. వాళ్ళని చిత్త కొట్టి చింతకాయ పచ్చడి చేశారు. ఎక్కడికి పారిపోతారు? మిమ్మల్ని నేను వదలను. మిమ్మల్ని అసలు వదలను. పట్టుకోండి. మనం మర్చిపోయాం. టింగ్ టాంగ్, మీ యాక్టింగ్ అంతా తర్వాత. ఆ గొరిల్లా ఇప్పుడు మీ భాగాన్ని కూడా తినేయడానికే వచ్చింది, అందుకని దాన్ని వదిలిపెట్టద్దు. నా భాగానికి వచ్చిన అరటిపండ్లన్నీ తినేద్దామని వచ్చావా నువ్వు? టింగ్ టాంగ్ ఏమైంది? తనేంటి మళ్ళీ మామూలుగా మారిపోయాడు? టింగ్ టాంగ్ డబ్బుని దొంగలించడానికి గట్టు బట్టు వచ్చేశారు. గొరిల్లా మన తాలూకా. మొత్తం పళ్ళన్నిటినీ ఎత్తుకుపోయి వీళ్ళు బజార్లో అమ్మేస్తారు. వెళ్ళండి, వాళ్ళని పట్టుకోండి. మిమ్మల్ని ఎక్కడ చూసినట్టే ఉంది. అవునవును, నాకు అలాగే ఉంది. అరే రే, మనం మళ్ళీ కలిసాము. అవును, మీ మొహం ఏంటి చోట పడిపోయిన చెంబులాగా ఉంది. హాయ్, మీరు ఎప్పుడు బై ఎయిర్ ట్రావెల్ చేస్తారా? నా ప్రమేయం ఏమీ లేదు. అరటిపండు నాది, ఆ అరటిపండు తినకో. వదిలిపెట్టను. గట్టు బట్టు సార్, ఆ గొర్రెల నుంచి నన్ను కాపాడండి. అరటి పండుతో దాడి చేయి. పద, అరటి పండుతో దాడి చేయి. త్వరగా రా. కమాన్ టీటు, నువ్వు ఎన్ని పళ్ళు తింటావో చూస్తాను. ఇదిగో తీసుకో, తీసుకో. టింగ్ టాంగ్, అరటి పళ్ళు తిన్నాక నిన్ను ఇక్కడ తీసుకురాలేదు. ఆ గట్టు బట్టుని అంతం చేయి. ఆగండి, యు ఆర్ ఆల్ అండర్ అరెస్ట్. నేను ఇన్స్పెక్టర్ మన్మాని. ఇన్స్పెక్టర్, మీరు చక్కెర లేకుండా టీ తాగుతారు, ఆ తర్వాత తాట తీస్తారు. కానీ వాడు తోలు తీసిన పండు తింటాడు, ఇంకా మన తోలు కూడా తీస్తాడు. ఆహా, అద్భుతమైన కాంబినేషన్. గట్టు గట్టు కాపాడు. ఎంత ధైర్యం ఉంటే నా మిత్రుడిపై దాడి చేస్తావు? చూడు గొరిల్లా, ఈ పోరాటాన్ని ఇక్కడితో ఆపేయి, లేకపోతే నా చేతుల్లో అయిపోతావు. జాగ్రత్త, అర్థమైందా?
నీకు మర్యాదగా చెప్తే నువ్వు అస్సలు వినవనుకుంటా. అనవసరంగా మా మీద దాడి చేస్తున్నావు. చెప్తే నీకు అర్థం కాదా ఏంటి? అనవసరంగా సింహాన్ని తట్టి లేపావు. నేను వచ్చేంత వరకు ఈ క్యారెట్ ని జాగ్రత్తగా చూసుకోండి. నేను ఇప్పుడే వచ్చేస్తాను. సరే, నేను చూసుకుంటా. ఇవాళే కాదు, మేము ఎప్పుడు కూడా జంతువులకి హాని చెయ్యం. అందుకని ఈ గొడవని వెంటనే ఆపేస్తే చాలా బాగుంటుంది. ఆ షేర్ సింగ్ నీ చేత తప్పుడు పనులు చేయిస్తున్నారు. మరొక విషయం, మేము తప్పుడు పనులకి తప్పుడు మనుషులకి ఎప్పటికీ సాయం చెయ్యం. కాబట్టి నువ్వు లొంగిపోవడమే బెటరు. ఖాళీ చేశాయి. ఆ తర్వాత అరటి పళ్ళు మొత్తం అన్ని నీవే. ఏంటి షేర్ సింగ్ ఏదో చెప్పడానికి వచ్చినట్టున్నారు? టీటు లే, టీటు టీటు లే. షేర్ సింగ్, నీకు సామెత తెలుసా? ఎవడు తీసిన గోతిలో వాడే పడతాడు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.